హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మీరు ఏదైనా సరదాగా సినిమాల గురించి ఏమన్నా ఇంట్రెస్టింగ్ విషయాలు లేకుంటే హీరోస్ గురించి ఏమన్నా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటే మా కోసం ఒకసారి చెప్తారా సార్? ఎప్పుడు హీరోల గురించి హీరోయిన్ల గురించేనా? హీరోలు కాకుండా అద్భుతమైనటువంటి ఆర్టిస్టులు ఉన్నారయ్యా. ఓకే సార్, ఎవరు సార్? ఉదాహరణకి ఎస్వి రంగారావు ఎటువంటి మహానటుడు, గుమ్మడి గారు ఉన్నారు, ఆయన ఎటువంటి మహానటుడు. చిత్రం ఏంటంటే ఒక ఆర్టిస్టు ఆ క్యారెక్టర్ చేస్తే క్యారెక్టర్ కనిపించకుండా ఆర్టిస్ట్ కనిపిస్తాడు. మరొక విధంగా ఎలా ఉంటుందంటే ఒక ఆర్టిస్టు యాక్ట్ చేస్తే అక్కడ ఈ వ్యక్తి కనిపించదు, ఆ క్యారెక్టర్ కనిపిస్తాడు. ఒక ఆర్టిస్టు కానీ ఒక వేషం వేస్తే ఈ ఆర్టిస్ట్ కనిపించకుండా క్యారెక్టర్ కనిపిస్తుంది. కొంతమంది వేస్తే క్యారెక్టర్ కనిపించకుండా ఆర్టిస్ట్ కనిపిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి గుమ్మడి గారు ఉన్నారు. గుమ్మడి గారు ఏ క్యారెక్టర్ వేసినా సరే ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది మనకి. గుమ్మడి గారు ఆ క్యారెక్టర్ వేస్తున్నారని తెలిసినా కూడా ఆ క్యారెక్టర్ మనకి కనిపిస్తుంది. అలాగే గుమ్మడి గారు కూడా కనిపిస్తాడు. క్యారెక్టర్ కనిపించడం వేరు, ఆర్టిస్ట్ కనిపించడం వేరు. కానీ గుమ్మడి గారు వేస్తే గుమ్మడి గారు కనిపిస్తారు, క్యారెక్టర్ కూడా కనిపిస్తుంది. చాలా మనకున్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్లో చాలా గొప్ప నటుడు గుమ్మడి గారు. అందులో సౌమ్యమైనటువంటి పాత్రలు, తండ్రి పాత్రలు వేయటంలో ఆయన మించిన వాళ్ళు లేరు. తర్వాత ఆయన టైమింగ్ కానీ, డైలాగ్ కానీ, తర్వాత ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన మహామంత్రి తిమ్మరసులో ఎంత అద్భుతంగా చేశాడు. ఆయన ఏ క్యారెక్టర్ వేసినా చాలా అద్భుతంగా చేస్తాడు. ఓకే. తర్వాత గుమ్మడి గారు చేసినటువంటి క్యారెక్టర్స్లో అప్పటి మాయాబజార్లో తీసుకుంటే, మాయాబజార్లో రామారావు గారున్న, నాగేశ్వరరావు గారున్న, బలరాముడు క్యారెక్టర్ వేశాడు. చాలా అద్భుతంగా చేశాడు ఆయన. తర్వాత చాలా ఎలివేటెడ్ క్యారెక్టర్. అందులో బలరాముడు అసలు ఒక హీరో రేంజ్లో యాక్ట్ చేశాడు ఆయన. చాలా మంచి క్యారెక్టర్ బలరాముడి క్యారెక్టరు. సో అందులో బలరాముడి క్యారెక్టర్ చాలా హైలైట్గా చూపించారు. సో ఆయన ఉండేటప్పుడు మిగతా ఆర్టిస్టులు ఎవరు కనిపించలే. సావిత్రి ఉంది, రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు. అలాగే ఆ గుమ్మడి గురించి చెప్పుకోవాలంటే చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేశాడు. మనకున్నటువంటి గొప్ప క్యారెక్టర్ యాక్టర్స్లో గుమ్మడి గారు ఒకడు. తర్వాత ఇంత గొప్ప నటుడు కూడా గుమ్మడి గారు ఎస్వి రంగారావు గారి గురించి ఒక మాట అన్నాడు. ఏంటంటే ఎస్వి రంగారావు గారు తెలుగులో పుట్టడం, తెలుగు నటుడిగా పుట్టడం మన అదృష్టం, ఆయన దురదృష్టం అన్నాడు. అర్థమైందా? అదృష్టం అర్థమైంది, దురదృష్టం ఏంటి? అవార్డ్స్ కాదు. ఆయన అంత మంచి నటుడు తెలుగులో పుట్టడం మన అదృష్టం. ఆయన దురదృష్టం ఏంటంటే తెలుగు సినిమాల్లో కాకుండా ఏ హాలీవుడ్లో ఉంటే ఆయనకి ఇంకా కీర్తి ప్రతిష్టలు వచ్చేవారు అన్నాడు. ఆయన జకర్తా ఫిలిం ఫెస్టివల్లో నర్తనశాలి సినిమాకి రామారావు గారు కూడా అద్భుతంగా యాక్ట్ చేశాడు నర్తనశాలలో. కానీ అక్కడ రంగారావు గారికి అక్కడ జకర్తా ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ యాక్ట్ అవార్డు వచ్చింది. అంటే ప్రపంచ స్థాయిలో అవార్డు వచ్చింది ఆయనకి. సో గుమ్మడి గారి లాంటి మంచి నటుడు ఈ విధంగా ఎస్వి రంగారావుని పొగిడాడు. సో గుమ్మడి గారే పొగిడాడంటే మరి ఎస్వి రంగారావు ఎంతటి మహానటుడు. అటువంటి ఎస్వి రంగారావు గారు సావిత్రి మహానటుడైన పొగిడాడు. అది వేరే, అది పక్కన పెట్టు. పోతే ఎస్వి రంగారావు గారు క్యారెక్టర్ వేస్తే ముందు ఎస్వి రంగారావు కనిపిస్తాడు, సైమల్టేనియస్గా క్యారెక్టర్ కూడా కనిపిస్తుంది. రంగారావు గారిని మనం ఎస్వి రంగారావు అని చూస్తాం. అలా చూసినా సరే ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్ని అద్భుతంగా పోషిస్తాడు. సో ఆర్టిస్టు కనిపిస్తాడు, క్యారెక్టర్ కూడా కనిపిస్తుంది. అలాగే గుమ్మడిలో గుమ్మడి కనిపిస్తాడు, ఆయన వేసేటటువంటి క్యారెక్టర్ కూడా కనిపిస్తుంది. అలాగే ఎస్వి రంగారావు చేస్తే ఎస్వి రంగారావు గారు కనిపిస్తారు, ఆయన చేసే క్యారెక్టర్ కూడా కనిపిస్తుంది. అలాగా
ఉండేటటువంటి ఆర్టిస్టులు చాలా అరుదు. కొంతమంది వేస్తే ఆర్టిస్టే కనిపిస్తాడు, కొంతమంది చేస్తే క్యారెక్టర్ కనిపిస్తుంది. కానీ ఆర్టిస్టు కనిపించడం, క్యారెక్టరు కనిపించడం అనేటటువంటిది మహానటులు ఎస్వి రంగారావు, గుమ్మడి గారి వాళ్ళలో కనిపిస్తుంది. అది వీళ్ళ ప్రత్యేకత. ఒక సినిమాలో రామారావు గారికి, ఎస్వి రంగారావుకి ఎప్పుడు కోల్డ్ వార్ నడిచేది. అయితే రామారావు గారు ప్రతి సినిమాలో రంగారావు గారిని బుక్ చేస్తారు. ఎందుకంటే ఈ రాముడు వేస్తే ఆయన రావణాసురుడు వేయాల్సిందే. ఈయన హీరో పాత్ర, పౌరాణిక పాత్రలో హీరో వేస్తే, సో ఈయన అర్జునుడు వేస్తే ఆయన దుర్యోధనుడు వేయాల్సిందే. ఎస్వి రంగారావు గారికి ఆల్టర్నేటివ్ లేదు. ఎస్వి రంగారావు లాంటి ఒక మహానటుడు ఇక తెలుగు తెర మీదకి వస్తాడని నేను అనుకోవట్లేదు. నా అభిప్రాయం కాదు, చాలామంది అభిప్రాయం అది. ఎస్వి రంగారావు గారి నటనలో ఆ ఈజ్ ఉంటుంది. ఆయన డైలాగ్ చెప్పినట్టు ఉంటుంది, ఆయన సొంతంగా మాట్లాడినట్టు ఉంటుంది. ఆ డైలాగ్ త్రో కానీ, ఆ డైలాగ్ చెప్పటంలో ఈజ్ కానీ, ఆ మధ్యన హావభావాలు కానీ అనే దాంట్లోనే యాక్ట్ చేస్తుంటాడు ఎస్వి రంగారు. అసలు ఆయన ముందు ఎవరు నిలబడరు. రామారావు గారే నిలబడలేకపోయాడు. ఒక సినిమాలో ఒక 100 అడుగులు షాటు రామారావు గారు బ్రహ్మాండంగా డైలాగ్ చెప్పాడు. ఆయన చీల్చి చెండాడు 100 అడుగుల షాటు. అది అయిపోయిన తర్వాత ఎస్వి రంగారావు రియాక్షన్, బానిసలకు ఎంత అహంకారమా అన్నాడు. ఈ 100 అడుగులు ఎంత డైలాగు రామారావు గారు చెప్పింది ఎగిరిపోయింది ఈయన చిన్న డైలాగ్తో. మరి ఎంత పర్ఫార్మెన్స్ అది. ఆ సినిమాకి కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్టర్. రామారావు గారు అన్నారు, స్క్రిప్ట్లో లేదు, ఎస్వి రంగారావు చెప్పిన డైలాగ్ తీసేమన్నాడు రామారావు గారు. అని అంటే కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్టర్, ఆయనేమో లేదు బాగానే ఉంది అని ఉంచాడు ఆయన. సో అది చూసి ఆ ఎస్వి రంగారావు ఆ విధంగా అనేసరికి థియేటర్లో ఆడియన్స్ క్లాప్స్ అనమాట. అంత గొప్ప నటుడు ఎస్వి రంగారావు గారు. ఎస్వి రంగారావు గారు ఆయన డైలాగు నర్తనశాలలో సావిత్రి సైరంధ్రి పాత్రలో ఉంటుంది. ఆ పాత్రలో నేను గంధర్వుల కన్యను, నాకు 5 భర్తలు ఉన్నారు అని అంటది. అప్పుడు రంగారావు గారు ఒక డైలాగ్ ఉంటుంది, దేవి 5 భర్తలున్న నువ్వు 6వ భర్తగా నన్ను స్వీకరించలేవా అంటాడు. ఎంత లబ్జుగా అంటాడు రంగారావు గారు. అసలు ఆవిడ ఒప్పుకుంటుందేమో అన్నంత లబ్జుగా అంటాడు ఆయన రంగారావు గారు. అంత అద్భుతమైనటువంటి నటుడు రంగారావు గారు. సో మనకి హీరోలు హీరోయిన్లే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. కొన్ని సీన్లో గుమ్మడి గారు కంటతడి పెట్టిస్తాడు, అలాగే ఎస్వి రంగారావు గారు కంటతడి తీస్తాడు. గుమ్మడి గారు వేసే వేషాల్లో కొంచెం మూస ఉంటుంది. ఒకసారి మేము సినిమాకి వెళ్తే ఓ ఫ్రెండ్తో గుమ్మడి గారు వచ్చాడు, తెర మీదకి వచ్చాడు. అబ్బో గుమ్మడు ఉన్నాడు రా, గుండెపోటు గుమ్మడి రా, ఈ మధ్య చచ్చిపోతాడు రా గుండె పట్టుకున్నాడు. ఆయనకి గుండెపోటు గుమ్మడి అనే ఒక పేరు కూడా ఉండేది. సో ఆయన కూడా కంట తడిపెట్టించేటట్టు గొప్పగా నటిస్తాడు. కానీ ఆయన వేసిన క్యారెక్టర్స్ ఒక మూసలా ఉంటాయి. ఓ మంచి ఫాదరు, ఒక విలేజ్లో ఒక మంచి వ్యక్తిలాగా. కానీ ఎస్వి రంగారావు గారు అలా కాదు, అటు రావణాసురుడు వేస్తాడు, దుర్యోధనుడు వేస్తాడు, తర్వాత సోషల్ సినిమాల్లో కూడా చాలా అద్భుతంగా చేస్తాడు. పండంటి కాపురం అని ఒక సినిమా, అందులో ఒక బ్రదర్ కొడుకు చనిపోతారు, చిన్నపిల్లాడు. ఓకే, వాళ్ళని మట్టి చేస్తారు. ఆ మట్టి చేసేటప్పుడు వాళ్ళని అక్కడ డైలాగ్ ఉంటుంది రంగారావు గారిది, ఒరే నీ చేత్తో నాకు అన్నం తినిపించావురా, నేను నా చేత్తో ఇంత మట్టేస్తున్నాను రా నీకు అని చెబుతుంటే అసలు ఒళ్ళు గగురు పొడిచేది. ఆ థియేటర్ అంతా ఏడుపులు అనమాట. అక్కడే బాబు వినరా అన్నదమ్ముల కథ ఒకటని ఒక పాట కూడా ఉంటుంది. ఆ పాట పాడి ఎస్వి రంగారావు యాక్ట్ చేస్తూ ఉంటే చూసిన వాళ్ళు హృదయం ద్రవించిపోద్ది అనమాట. అంత అద్భుతంగా యాక్ట్ చేస్తాడు. అలాగే బిఎన్ రెడ్డి గారి బంగారు పాపలో ఎన్ని క్యారెక్టర్స్, చాలా వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్ వేస్తాడు.
తర్వాత చాలా మంచివాడుగా కూడా వేస్తాడు. మంచివాడు క్యారెక్టర్ చేస్తాడు, అటు పౌరాణిక పాత్రలు చేస్తాడు, ఇతర సాంఘిక చిత్రాల్లో పాత్రలు చేస్తాడు. మంచి మనుషులు ఈ సినిమాలో సావిత్రిని ఈయన కొడుకు కూతురు తండ్రి వాళ్ళిద్దరు ఆపోజిట్ లాయర్స్. వాళ్ళు కోర్టులో వాళ్ళిద్దరూ హోరాహోరీగా పోట్లాడుకుంటారు. మళ్ళీ లంచ్కి ఇద్దరు కలిసి వస్తారు. అక్కడ ఒక సీన్ ఉంటుంది, ఆయన మొహం ఇట్లా తిప్పుతాడు, ఆ మొహం ఇట్లా తిప్పుతుంది. బట్ ఫాదర్కి భోజనం పెట్టాలి కదా, కప్పులు తీస్తుంది. ఒకసారి ఇద్దరు చూసుకుంటారు, బళ్ళు నవ్వుతారు. భలే ఉంటాయి వాళ్ళ పర్ఫార్మెన్స్. ఇటు సాంఘిక చిత్రాల్లో కూడా అంత అద్భుతంగా నటించి మెప్పించగలిగినటువంటి గొప్ప నటుడు ఎస్వి రంగారావు. అదేవిధంగా గుమ్మడి గారు కూడా చాలా అద్భుతమైన మహామంత్రి తెమరసులో ఎంత అద్భుతంగా యాక్ట్ చేశాడు. చిత్రం ఏంటంటే గుమ్మడి గారు ఎస్వి రంగారావు గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు, కానీ వాళ్ళు బిగినింగ్లో హీరోగా చేసిన సినిమాలు ఉన్నాయి. హీరోగానే వచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు యంగ్స్టర్స్గానే వస్తారు కదా, అప్పుడు హీరోగానే చేశారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యారు. ఎందుకంటే రామారావు లాంటి అందగాడు, హర్నాథ్ లాంటి అందగాళ్ళు వచ్చిన తర్వాత సో వాళ్ళు హీరోలు. సో పక్కన వీళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. సో వాళ్ళకి మాత్రం ఏమాత్రం తీసిపోకుండా అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేసి చరిత్రలో, చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయారు వాళ్ళు.